ఒక దారుణాన్ని చూస్తున్నాం. వరంగల్లోని గాంధీనగర్లో దారుణ హత్య చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన 8 ఏళ్ల బాలుడు వినయ్ని హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని సంచిలో కట్టి ఆటోలో వదిలి వెళ్లిపోయారు. నిన్న స్కూల్ కని వెళ్లిన బాలుడు వినయ్ అదృశ్యం అవడంతో పేరెంట్స్ రాత్రి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఉదయం ఇంటి ముందు మూటలో శవమై కనిపించాడు బాలుడు. అది ఒక దారుణమైన వార్తను చూస్తున్నాం. వరంగల్లోని గాంధీనగర్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన 8 ఏళ్ల బాలుడు వినయ్ని హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని సంచిలో కట్టి ఆటోలో వదిలి వెళ్లిపోయారు. నిన్న స్కూల్ కని వెళ్ళినట్టు బాలుడు వినయ్ అదృశ్యం అవడంతో పేరెంట్స్ రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉదయం ఇంటి ముందు మూటలో శవమై కనిపించాడు బాలుడు వినయ్. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా రిపోర్టర్ బాలకుమార్ని అడిగి తెలుసుకుందాం. బాలకుమార్, యాక్చువల్గా ఈ పిల్లవాడిని ఎవరు కిడ్నాప్ చేశారు? దీనికి గల కారణం ఏమన్నా తెలిసిందా? అలాగే పోలీసులు ఏమంటున్నారు, తల్లిదండ్రులు ఏమంటున్నారు? సురేష్, వరంగల్ గాంధీనగర్ లో విషాదం చోటు చేసుకుంది, దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. స్థానికంగా యూనిక్ హై స్కూల్లో 3వ తరగతి చదువుతున్న వినయ్ నిన్న ఎప్పటిలాగే స్కూల్కి వెళ్ళాడు. సాయంత్రం మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి అంతా వెతికారు. అర్ధరాత్రి మిల్స్ కాలనీ పోలీసులకు కుటుంబ సభ్యులంతా ఫిర్యాదు చేశారు తమ బాలుడు కనిపించడం లేదంటూ. రాత్రి అంతా కూడా వెతుకుతూనే ఉన్నారు. అయితే తెల్లవారేసరికి వాళ్ళకు ఒక పిడుగు లాంటి వార్త వినిపించింది. వాళ్ళ ఇంటి ముంగటే ఒక ఆటోలో ప్లాస్టిక్ సంచులు మృతదేహాన్ని కట్టి దుండగులు వదిలి వెళ్లారు. అయితే మృతికి గల కారణాలు ఏంది అనే ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే కుటుంబ కక్షలే కారణం అని చెప్పి ఒక వినిపిస్తుంది. అయినప్పటికీ దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఒకగానొక కొడుకు మృతి చెందడం, విగత జీవిగా మారడం మాత్రం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజేష్, రాధిక అనే తల్లిదండ్రులు ఎప్పటిలాగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ చిన్నారిని. ఎప్పటిలాగే స్కూల్కి పంపి సాయంత్రం తిరిగి వస్తాడని ఎదురు చూసిన క్రమంలో తెల్లవారేసరికి మృతదేహంగా బాలుడు కనిపించడం మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సురేష్. ఓకే బాలకుమార్. लाल